సీఎం రేవంత్ తో అనలాగ్ ఏఐ సీఈఓ సమావేశమయ్యారు. హైదరాబాద్ లో ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీ పైలట్ ప్రాజెక్ట్ 8 వారాల పైలట్ ప్రోగ్రాం అమలుకు నిర్ణయించారు. సీసీటీవీ, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, ట్రాఫిక్, అత్యవసర సేవలన్నీ ఏఐతో సమన్వయం చేయనున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ కు లేఖ రాశారు హరీష్ రావు. సిగాచి బాధితులకు ప్రకటించిన కోటి పరిహారం ఏమైందని ప్రశ్నించారు. 4 నెలలుగా గడిచిన బాధితులకు పరిహారం అందలేదన్నారు. ఇచ్చిన మాటను సీఎం రేవంత్ తప్పారన్నారు. సిగాచి యాజమాన్యాన్ని ప్రభుత్వం కాపాడుతోందన్నారు హరీష్. దాస్యం వినయ్ భాస్కర్ విసిరిన సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హన్మకొండ బస్టాండ్కు వెళ్లారు. దాస్యం దమ్ముంటే బస్టాండ్కు వచ్చి తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ప్రతి సవాల్ విసిరారు. తొలి రోజు ఐబొమ్మ రవి కస్టడీ విచారణ ముగిసింది. 6 గంటల పాటు రవిని విచారించారు పోలీసులు. 65 మిర్రర్ ఆపరేటర్ల వివరాలు రాబట్టారు. ఐబొమ్మ 1 తిరిగి యాక్టివేట్ కావడంపై ఆరా తీశారు. ఎన్ఆర్ఐ అకౌంట్ల నుంచి క్రిప్టో వాలెట్ కు మళ్లిన డబ్బుల వివరాలపై కూపీలాగారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు వైఎస్ జగన్. హైదరాబాద్ వచ్చిన జగన్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వచ్చే ఎన్నికల్లో రప్పరప్ప అంటూ పోస్టర్లు ప్రదర్శించారు. జగన్ వెంట కోర్టుకొచ్చారు పెద్దిరెడ్డి, పేర్ని నాని. కోర్టులో విచారణ తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వెళ్లారు జగన్. కూటమి పాలనలో చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందన్నారు అంబటి రాంబాబు. విద్య, వైద్యం, వ్యవసాయం కుంటుపడ్డాయని విమర్శించారు. జగన్ పాలన బాగుందని ప్రజలు అనుకుంటున్నారని, తప్పుడు ప్రచారాలకు చంద్రబాబు సిద్ధమయ్యారన్నారు. మీ విష ప్రచారం జగన్ కు ఆశీర్వాదమన్నారు. సంక్షేమ పథకాల కంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్నే ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు వెల్లంపల్లి. కల్తీ మద్యం మరక వైసీపీకి అంటించాలని జోగిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. జైలుకు పంపితే భయపడి వెనకడుగు వేస్తారనేది వాళ్ల భ్రమ మాత్రమేనని, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. జగన్ కోర్టు ప్రయాణాన్ని ఊరేగింపుగా మార్చడం సిగ్గుచేటన్నారు బుద్ధా వెంకన్న. సీఎం చంద్రబాబు, లోకేష్ లు బీహార్ ప్రమాణ స్వీకారానికి వెళ్తే జగన్ కోర్టుకు వెళ్లడం దేవుని స్క్రిప్టేనన్నారు. జగన్ బెయిల్ పై ఉండి ప్రజల్లో భయం కలిగిస్తున్నారన్నారు. తిరుమల వచ్చారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హోంమంత్రి, టీటీడీ చైర్మన్, అడిషనల్ ఈఓ స్వాగతం పలికారు. రాత్రి పద్మావతి గెస్ట్ హౌస్ లో ముర్ము బస చేయనున్నారు. రేపు ఉదయం వరాహస్వామి దర్శనం చేసుకోనున్నారు. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటారు. చిత్తూరు జిల్లా పరమసముద్రం బాలికల వసతి గృహాన్ని సందర్శించారు నారా భువనేశ్వరి. పిల్లలతో కలిసి భోజనం చేశారు. పిల్లలతో తల్లిదండ్రులు సమయం గడపాలని, విలువలు నేర్పించాలని సూచించారు భువనేశ్వరి.